ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాల వాక్య ధ్యాన వీక్షకులకి ప్రభునామమున నా శుభాభివందనములు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడి శ్రేష్టమైన మాటలను మనము శ్రద్ధ కలిగి విని, మనము వినుటియే కాకుండా అనేక మంది వినులాగున ఈ మాటలను అనేక మందికి షేర్ చేద్దాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడే వాక్యము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాగ్దానము, ఈ మాట ప్రభు అబ్రహాముకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము, శ్రేష్టమైన మాట. ఒకప్పుడు అబ్రహాము ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, పేదరికములో ఉన్నప్పుడు, బిడ్డలు లేక బాధపడుచున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును మనం చదువుకున్నాం. ఈ వాక్యముతో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ఆయనకు ఒక శ్రేష్టమైన గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమీ లేని స్థితిలో, అన్నీ కొదవగలిగిన స్థితిలో అబ్రహాముకి ఇచ్చిన ఈ వాగ్దానము ఆయనకెంతో ఆదరణ, నెమ్మది, సంతోషం ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన సమస్తమును చేయగలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో తప్పక దేవుడు వారి పట్ల ఉన్నతమైన కృపచూపువాడు అని, దీవించువాడు అని, ఆశీర్వదించువాడు అని, వారు ఏ కొదవలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా తీరుస్తాడు అని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ స్థితిగతుల్లో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ అనారోగ్య సమస్యల్లో ఉన్నామో, ఏ కుటుంబ సమస్యల్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మనము, ఏ స్థితిగతుల్లో మనము కృంగి ఉన్నాము, ప్రభు చెప్తున్న మాట, ఆ పరిస్థితులన్నీ విడిపించి ఆయన మేలు చేస్తాడు అని, దీవిస్తాడని, కృప చూపిస్తాడని అబ్రహామును పిలిచిన దేవుడు ఏ విధముగానైతే అబ్రహామును దీవించిన, ఆశీర్వదించినాడు, లెక్కకు విస్తారమైన సంపదనిచ్చినాడు, సంతానమునిచ్చినాడు, ఆయనకు ఏ కొదవ లేకుండా అబ్రహాము యొక్క జీవిత కాలమంతా క్షేమము చూసినట్లుగా, మేలు చూసినట్లుగా, ఆశీర్వాదం చూసినట్లుగా అబ్రహాము జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిన రీతిగా నీ జీవితాన్ని, మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడని మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎందుకంటే ఆయనకు సాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే, సమస్తమును చేయగలిగిన వాడు, సమస్త కార్యములు జరిగించేవాడు. ఒక అబ్రహాము జీవితంలోనే కాదు, నీ నా జీవితాల్లో, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరుతుందని, ఏ స్థితిలో మనము కృంగి ఉన్న, బాధపడుచున్న ఆ స్థితి నుంచి దేవుడు విడిపించి మేలు చేసి ఒక ఉన్నతమైన కృపను, శ్రేష్టమైన జీవితాన్ని మనం ఏదైతే కోరి ఉన్నామో ఆ కోరికల్ని తీర్చి దేవుడు ఉన్నత కృపలో మనల్ని ముందుకు నడిపిస్తాడని ఈ వాక్యాన్ని, ఈ వాక్య ధ్యానాన్ని మనం నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైన స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల వాక్య ధ్యానం అనే ఈ మాటలు మీ బిడ్డలు విన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ వాక్యము ద్వారా మా జీవితాల్లో మేలు చూసినట్లుగా, దీవెన చూసినట్లుగా, ఆశీర్వాదం చూసినట్లుగా సహాయము చేయండి. ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ఈ మాటలు అబ్రహాం జీవితంలోనే కాకుండా వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మేలు చేసి కృప చూపి సహాయము చేయండి. ఎవరే బంధకాల్లో చిక్కి ఉన్నారో విడిపించండి, ఎవరే సమస్యల్లో ఉన్నారో తొలగించండి, అనారోగ్య పరిస్థితులు తప్పించండి. అలాగే తండ్రి, బిడ్డల చదువులందు తోడయిండండి, వివాహములందు తోడయిండండి. అలాగే ప్రభు ఆర్థిక ఇబ్బందులు తొలగించి సహాయము చేయండి. కృంగి ఉన్న వారిని లేవనెత్తండి, సమస్య నుంచి విడిపించండి. ప్రతి ఒక్క బిడ్డకు సమాధానము, నెమ్మది దయచేసి సహాయము చేయండి. అయా, కుటుంబాలు ఏ కొదవ కలిగి ఉన్నారు, ఏ కొరత కలిగి ఉన్నారు, సమస్తాన్ని మీరు తీర్చండి. చదువులందు తోడయిండండి, ఉద్యోగములందు తోడయిండండి, వారు చేస్తున్న పనులందు తోడయిండండి. అలాగే తండ్రి, వివాహములందు, గర్భఫలములందు, అయా ప్రతి విషయముల బిడ్డలకు తోడయిండి, కృప చూపి సహాయము చేసి ఈ వాక్య ధ్యానం ద్వారా మీ బిడ్డలు మేలు చూసినట్లుగా, దీవెన చూసినట్లుగా, ఆశీర్వాదం చూసినట్లుగా మీరే కృప చూపి సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం దీవెనలిచ్చే ప్రేమ కావ్యం జీవ మార్గము.